ఏమయ్యా భాస్కర్, ఏంటి మొత్తం పెళ్లి కాని కుర్రాళ్ళందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చావు? మాతో ఏమైనా ప్లాన్ చేసావా? ఈవెంట్లకు వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు, ఆదికి ఎప్పుడు పెళ్లి అవుద్ది, అసలు నరేష్ కి అవుతాదా అవుదా, ఈయనకి ఎప్పుడు ట్రస్ట్ పూర్తి చేస్తారు, ఏంటబ్బా ఇది? ఒక్కడికన్నా పెళ్లిళ్ళయ్యా, మొక్కలు చూడు. మరి ఇప్పుడు నువ్వేం చేద్దామని మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. అవునా? అవునా? ఇక్కడ అమ్మాయిలు వస్తారు, సెలెక్ట్ చేసుకుని చేసుకో. మంచి పని చేసావు అబ్బా. చూడు మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అక్కడ. చూడు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు, పొట్టలేదు బట్టలేదు. ఇక్కడ మూడు లేవు. దుర్మార్గుడా, పొట్టలేదు బట్టలేదు, మంచి హృదయం లేదు. అన్న గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటారు? అన్న గురించి ఎవడరా బ్యాడ్ గా అనుకునేది? అన్న సంగతి మీకు తెలుసా? 3 సినిమాలు చేశాడు ఇప్పటికి హీరోగా. అవునా? ఏం సినిమాలు? తుది శ్వాస ఫస్ట్ సినిమా, రెండోది అస్థికలు, మూడోది అంత్యక్రియలు, 4వ దానికి కూడా సైన్ పెట్టాడు. ఏంటి? కుండగొట్టు పండబెట్టు. నేను ఎవరిని పడితే వాళ్ళని చేసుకున్నా. నేను చేసుకోవాలంటే మంచి హైట్ ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, ఆశకి హద్దు ఉండాలి, నరేష్ గారికి సిగ్గు ఉండాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఒకప్పుడు 10 మంది అబ్బాయిలకి 10 మంది ఆడవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు చూసుకోండి, 10 మంది మగాళ్ళకి 6 ఉంటున్నారు. ఆ 4 నువ్వు తీసుకెళ్తున్నావు కదరా, అది చెప్పవే. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నన్నే ప్రేమించాలి, నాతోటే మాట్లాడాలి, ఇంకా ఎవరితోటి మాట్లాడద్దు. మొత్తానికి ఆ 17 వేళ ఉండకూడదు అంటావు. ఇలాగుంటే అమ్మాయిలు ఎలా పడతారు? ఎలా ఉండాలి? అమ్మాయిలు పడాలంటే నాలాగా ఉండాలి, బాడీ ఉండాలి, 6 ప్యాక్స్ ఉండాలి, కండలు ఉండాలి. అమ్మాయిలకు కావాల్సింది బాడీ కాదు, ఆడి. 6 ప్యాక్ కాదు, నెలకు 6 lakhs. కండలు కాదు, కట్టలు, డబ్బులు కట్టలు అవి కావాల్సింది. ఉన్న అమ్మాయిని పిలిపిస్తా. హలో అమ్మాయిలు, బాబు వీళ్ళేనా పరిచయ వేదిక? ఎస్, అందరూ మంచి మంచి అమ్మాయిలు. థ్యాంక్ యూ బ్రో. కరెక్ట్ గా మాకు ఎవరైతే పరిచయం చేసుకోవాలనుకున్నామో వాళ్ళనే పిలిచావు. చెప్పరా తేజు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అబ్బాయికి డబ్బులు లేకపోయినా ఓకే, కానీ పరుపు ఉండాలి. పరుపు కాదే, పరువు ఉండాలి. సారీ. అండ్ నేను అల్లారం ముద్దుగా చూసుకోవాలి. అలారం పెట్టి ముద్దుగా చూసుకో. ఓ అల్లారు ముద్దుగా చూసుకోవాలా? ఓసిని దుంప తెగ. సరే చూసుకుంటాలే. నరేష్, నేను పెళ్లి చేసుకుంటా, కానీ మనకు పుట్టబోయే పిల్లలకి ఆదిలా పంచులు వేసేలాగా ఉండాలి, అండ్ ఆదిలో పర్ఫార్మెన్స్ చేయాలి, ఆదిలో జోక్స్ వేయాలి. ఓకే? అదేంటి నా పిల్లల్లా ఉండాలంటారు, మళ్ళీ ఆది పిల్లల్లా అంటారు, ఏంటిది? ఆ అమ్మాయి కరెక్ట్ గానే అనిందిరా, నీకే చాలా సేపటికి అర్థమైంది. అవును నరేష్, ఎందుకు మొన్న ఎపిసోడ్ లో నన్ను నడుము చూసావు? ముఖం నీ ఒంట్లో బాగోవే, నడుము నీ ఒంట్లో బాగోవే, ముఖం చూస్తే ఫీల్ అవ్వలేదు, నడుము చూస్తే ఫీల్ అయ్యావు. అరే మనకెందుకు ఒంట్లో భాగాల గురించి, మనకు లేని వాటి గురించి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడు నీ మొత్తం బాడీ మొత్తం చూస్తా. అలాగే నిన్ను కనుక చూసారనుకో అనరు, అలా అంటారు. అసలు ఇప్పుడు దాకా చెప్పాడు కదా నడుం చూసాడని. వాడున్న హైట్ కి నడుం తప్ప వేరేం కనిపిస్తది? నాకు నీ నడుము కనిపించినా కళ్ళు పీకేసుకుంటా. నువ్వు చెప్పరా ప్రిన్స్, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఉండాలంటే సన్ని అన్నకు పైల్స్ ఉన్నాయి, చేసుకుంటావా? అయ్యో దుర్మార్గులారా, ఈ డైలాగ్ వచ్చినప్పుడు పైల్స్ అని అనుకోలేదే. బ్యాక్గ్రౌండ్ లో ఇంకా అంతకంటే ఏం కావాలరా నీకు? వర్షిని, నువ్వు చెప్పరా, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నన్ను చేసుకోవాలంటే అబ్బాయి దగ్గర మంచి సేవింగ్స్ ఉండాలి. మీరేమైనా సేవ్ చేశారా? చేశాక ఇందాకే నీ నంబరు. నువ్వు ఆంధ్ర కింగ్ తాలూకా? లేదు, ఆంధ్ర సన్నీ తాలూక్. ఆ పాట పరువు తీయకండ్రా. హలో, ఎందుకు? సన్నీలో ఏం తక్కువ ఉంది? అన్ని ఎక్కువనే ఉంది. ఈ రోజు ఓన్లీ నువ్వు వస్తున్నావని తెలిసే ఆయన షర్ట్, ఫార్మల్ ప్యాంట్ అవన్నీ వేసుకొని వచ్చాడు. లేదు, తెలుసు, ఇద్దరం డిసైడ్ చేసి ఇలా వచ్చాం. అవునా? ఎలా ఉంది? పర్ఫెక్ట్ చండాలంగా ఉన్నారు ఇద్దరు.
సీరియస్లీ బాగున్నారు. అతనికి ఇన్సూరెన్స్ ఉందా? నేను ఉన్నాను కదా, ఇంకా అదన్నీ ఎందుకు? మరి తొందరగా చేసుకోండి, టైం లేదు అతనికి. కాదబ్బా, ఏంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళేమో వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలో వాళ్ళు కొన్ని క్వాలిటీస్ చెప్తున్నారు, అవి మాలో ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు. అందుకే ఇద్దరు వస్తారు ఇప్పుడు. ఆ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వాలిటీ అమ్మాయికి ఏ అబ్బాయి అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడో వాళ్ళు డిసైడ్ చేసి మీ జోడీని సెట్ చేస్తారు. అవునా? ఆ వచ్చే వాళ్ళలో రష్మి ఉందా? ఉంది. ముందు దానికి పెళ్లి చేయండి. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. ఇంద్రజ గారు, మీకు ఈ మధ్య మతిమరుపు వచ్చేసింది. నాకా? మీరు చాలా మర్చిపోతున్నారు. నేను మర్చిపోతున్నాను? అవును. అదేంటి, నేనేం మర్చాను? ఏజ్ పెరగడం మర్చిపోతున్నారు. నేను మర్చిపోతున్నాను కానీ మీరు మర్చిపోలేదు. ఏంటి మ్యామ్? అదే నాకు ఇలా పదే పదే గుర్తు చేయడం మర్చిపోలేదు అన్నాను. అబ్బా, ఈ ఎపిసోడ్కి రాకుండా మనం మర్చిపోయినా బాగుండేదిరా. నిన్న నా కల్లో మీరు వచ్చారు తెలుసా? అవునా? ఏంటి కళ అది? ఎంత చక్కగా డ్రెస్ చేసుకొని అందంగా బొగ్గ మీద చుక్క పెట్టుకొని సిగ్గుపడుతూ పెళ్లి పీటల మీద మీరు కూర్చొని ఉంటే ఆ పక్కన మేడం, ఇంతకీ మా ఆయన ఎలా ఉన్నారు చూడ్డానికి? ఎలా ఉన్నాడు? ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? నేనే. దేనికి? పెళ్లి చేయాలి. ఎవరికి? చాలా మంది కుర్రాళ్ళు ఆ. పెళ్లి కాకున్నారు మా వాళ్ళు. ఆ. వాళ్ళకి అమ్మాయిలు కూడా తీసుకొచ్చాం. ఎవరైతే కరెక్ట్ గా సెట్ అవుతారనేది మీరే డిసైడ్ చేయాలి. లేదు, వాళ్ళకేవో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఎలాంటి అబ్బాయిలు కావాలనేది, అలాగే మాకు కూడా ఎలాంటి అమ్మాయిలు కావాలనేది కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ని మ్యాచ్ చేసేలాగా మీరు మధ్యలో ఉండి చూసుకుంటే చాలు. మ్యాచ్ ద ఫాలోయింగ్ పెట్టాలి. కాదు, మనల్ని మ్యాచ్ ఫిక్స్ చేయమంటున్నారు. యా, ఇవన్నీ మా వల్ల కాదండి. మీరు వాళ్ళలో ఎవరినొకరిని ఫిక్స్ అయిపోతే ఇంక మేము మిమ్మల్ని ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత జరగబోయిన పెళ్లిళ్ళన్నీ మాకే ఇస్తారు ఈవెంట్స్ కింద. ఓకేనా? Yes, అసలు మీ పెళ్లితోనే కదా ఈవెంట్లు స్టార్ట్ అయింది. సో ఇంద్రజ గారు, ఈ పరిచయ వేదిక సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. అండ్ ఈ కలర్ఫుల్ ఈవెంట్ ని ఇంకా కలర్ఫుల్ చేయడానికి వచ్చేస్తున్నారు మూవీ టీమ్. ప్లీజ్ వెల్కమ్ రోషన్ అండ్ సాక్షి. నాతోటే ఉండే మనసే నా మాటే వినకుందే, నీతోటే జట్టు కడుతోందే నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తోందే, రోజంతా అద్దంతో ఇబ్బందే. నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే, నా కొంచెం చోటైనా లేకుందే. Congratulations in advance, because as a couple, as a movie pair, you guys look awesome. Height, weight అన్ని సరిపోయిందబ్బా. మీ ఇద్దరి మధ్యలో నుంచోవాలంటే నాకు ఒక స్టూల్ కానీ కావాలి. ఏ మాటగా మాట వాళ్ళిద్దరి మధ్యలో సుమగారిలా ఉన్నావురా నువ్వు కూడా. అంటే నిజం ఆమెతో కంపేర్ చేశారంటే ఇంకా నేను ఐ షుడ్ ఫీల్ సో ప్రౌడ్. యా, యాంకరింగ్ లో కదరా ఏజ్. ఎందుకు అంత మాట అంటారు? ఎంత యంగ్ ఉన్నారు రష్మి గారు. నీ పక్కన ఎలా ఉంది తెలుసా? ఏదో టవర్ కింద సిగ్నల్ కోసం తిరుగుతున్నట్టు. మరి మీరు బాయ్స్ కి సపోర్ట్ చేస్తారా లేకపోతే గర్ల్స్ కి సపోర్ట్ చేస్తారా? ఇంతకీ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. సరే, మీరు అటెళ్ళి కూర్చోండి, మీరు అటెళ్ళి కూర్చోండి. ఆపోజిట్స్. ఓ అచ్చా, సారీ. Ladies and
అండ్ జెంటిల్మెన్, మీరందరూ ఇక్కడ పరిచయ వేదిక కోసం వచ్చారు, ఒకరి గురించి తెలుసుకోవడానికి వచ్చారు, క్వాలిటీస్ మ్యాచ్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఈ గేమ్ ద్వారా నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత తెలిసిపోతుంది ఓకే, మీరు మ్యాచ్ అవుతున్నారా లేదా అనేది. కానీ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్, సో ఈ గేమ్ ఆడడానికి నేను కొంతమంది పేర్స్ ని ఇన్వైట్ చేస్తా, అంటే who we think might have some compatibility. ఓకే, వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. కళ్ళుకి గంతులు కట్టేసిన తర్వాత ఇద్దరు హాఫ్ అండ్ హాఫ్ హార్ట్ గీస్తారు. ఓకే, ఆ హార్ట్ వాళ్ళు హాఫ్ అండ్ హాఫ్ గీసిన వాళ్ళు కంప్లీట్ గా ఫార్మ్ చేయాలి. వెనక్కి తిరిగి బోత్ ఆఫ్ దెమ్ హార్ట్ గీయాలి, అది ప్రాపర్ గా సింక్ అవ్వాలి. ఓకే ఓకే, అండ్ ఆది గారు నాకు ఈ గేమ్ లో మీ హెల్ప్ కావాల్సి ఉంటది. నీకు ఎప్పటి నుంచో హెల్ప్ చేయాలని నేను కూడా. సో ఫస్ట్ ఐ థింక్ రోషన్ అండ్ సాక్షి వస్తే, బికాస్ దే ఆర్ ద హాట్ ట్రెండింగ్ కపుల్ కాబట్టి. yes రోషన్ అండ్ సాక్షి, రైట్ టు ప్లే ప్లీజ్. మీరు అటు తిరిగి మేము 1 2 3 చెప్పిన తర్వాత తిరిగి హార్ట్ కాస్త ఇంకేమైనా అవుతే మళ్ళీ నన్నేమనకండి. ఏమొస్తుందో చూద్దాం. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ కరెక్ట్. అదే కదా కంపాటబిలిటీ టెస్ట్. కమ్ ఆన్, 3 2 1 గో. ఒక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు. మీది సరైన హార్ట్ షేప్ రాలేదు కాబట్టి మీకు పనిష్మెంట్ ఒక మంచి లవ్ డైలాగ్ చెప్పాలి అమ్మాయికి. ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు, చేతుల్లో చూపించేది. అండ్ ఈ నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. You give more punishments to him like this. నాకు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది, అమ్మాయికి ఎవరా పనిష్మెంట్? నువ్వు కూడా ఏదన్నా మంచి ఫీల్ తో మన రోషన్ ను చూస్తూ ఈ పెద్ద హార్ట్ నా మీకోసం ఈ పెద్ద హార్ట్. సో ప్రస్తుతానికైతే మీ మధ్య ఆఫ్ స్క్రీన్ నో కంపాటబిలిటీ. ఇది రూమర్ కాదు, ఇది నిజం. యా, ఆల్రైట్, థాంక్యూ సో మచ్, థాంక్యూ. ఓకే, నెక్స్ట్ సన్నీ అన్న, నైనా శెట్టి. ఆల్రైట్, 3 2 1 గో. మీ చేతులు చాలా గుసగుసలు చేస్తున్నాయి అక్కడ. అన్నా, ఈ చేతులు గీయడానికే వణికితే ఏయ్ ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. బా, అయితే ఈ రోజు నుంచి మీ ఇద్దరి మధ్య మొదలైంది. మరి మీ ఇద్దరిది పర్ఫెక్ట్ గా అయింది కాబట్టి మీకు డైలాగ్స్ కాదు, డైరెక్ట్ గా మంచి రొమాంటిక్ సాంగ్ వేస్తాం. ఇద్దరు మంచి మూమెంట్ అయింది. ఓకేనా? మంచి సాంగ్ పెట్టండి. ఏ సాంగ్ చెప్పు, నువ్వే చెప్పు. చెప్పు, ఆ అమ్మాయి పాపం వస్తుందా? వస్తది. మధురమివి క్షణమే ఓ చెలి, మధురమివి క్షణమే, మధురమిలాలసై, మధురం లాలనై. మా నువ్వు మండుతుంది ఇక్కడ, మండుతుంది. కాదు, నువ్వు ఇలా ఉంచాలి, వదిలేస్తే బాగోదు. ఒక గ్లాస్ పోయాలి వంచిన. ప్లీజ్, నేను ఇంకొక పేరుని పిలుస్తాను. Okay. ఆ పేరుని చూసాక శ్రీప్రియ అని పిలు. భాస్కర్, ప్రిన్సి, వీళ్ళిద్దరు పేరు నాకు చాలా ఇష్టం. ఆది గారితోనే ప్రిన్స్ ఇది సెట్ అవుతుంది నా ఫీలింగ్. అవునబ్బా, ఆది గారు ప్లీజ్. బొమ్మ గీయాలరా, బొమ్మ చూపించకూడదు. చూసినా చూపించినా ఏదైనా మీతోనే బాగుంటది. సరే, అయితే ప్రిన్సి కూర్చో, మన ఇద్దరం లాస్ట్ లోకి ఇద్దాం. లేదు అసలు మీకు మ్యాటర్ అర్థం కాలేదు, కానీ ఆయన మనసులో కూడా ఎక్కడో ఉంది ప్రిన్సి రావాలి అని. అంతే కదా? దొంగ. రెడీ? ట్రై పెట్టండి. నన్ను పట్టుకోకరా, బోర్డు పట్టుకో. 3 2 1 గో. సమయం రాస సరికొత్త చరితం, ప్రణయం ఎంత మధురాది మధురం, అవధుల్లేని హృదయాల పయనం, ఇరు మనసుల విరిసెను పరువం, అలనై తుంగి అగరాల సంధ్యం, కలలే నేడు నిజమైన వైనం, ఎదగోతుల్లో పాడేను మౌనం, మనకుల దానం.
చేసుకున్నారు. ఇదిగో నాకు న్యాయం జరగాలి, నన్ను ఎలా హక్ చేసుకున్నారండి? పెళ్లి కావాలి నాకు. హక్ చేసుకుంటే న్యాయం జరగడం ఏంటి? మీరు అడగాల్సింది ఆమెని. అమ్మా చెప్పండి అమ్మా, హక్ చేశారు కదమ్మా ఒక ఆడపిల్లని, ఇంత మంది ముందు ఎలా హక్ చేస్తారమ్మా? ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పు. మాకు ఆట, నీకే బొమ్మలు. మ్యామ్ చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు? అమ్మా ఇంత మంది ముందు నన్ను హక్ చేశారంటే నాకు న్యాయం జరగాలమ్మా, ఈయనతోనే నా పెళ్లి ఫిక్స్. అలా హగ్గులకే పెళ్లిళ్ళు చేసుకునే పని అయితే నేను మొత్తం పెళ్లిళ్ళే ఉంటాయి నా లైఫ్ లో. ఓకే, నువ్వు రెడీగా ఉండు, మన ఇద్దరం ఏదో ఒకటి చేద్దాం. ఒక్క నిమిషం. ఇంత మంచిగా హార్ట్ గీసినప్పుడు ఒక మంచి మూమెంట్ ఉండాలి కదా మరి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఒక్క నిమిషం, దీంతో ఒక రాత్రే కష్టం అంటే ఎన్నో రాత్రులు కాదు, మంచి మూమెంట్ ఉండాలి అంతే. ఓకే. వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. థ్యాంక్ యూ ప్రిన్సీ. మరి మీ కంపాటిబిలిటీ ఫ్యూచర్ ఏంటో ఇంకా ముందు చూస్తాము. ఓకేనా? శ్రీప్రియ జెస్సీ. జెస్సీ కమ్ ఆన్. ఓకే రెడీ 3 2 1 గో. అంతే అక్కడే, అక్కడి నుంచి రా. నేను ఇప్పటివరకు లవ్ షాప్ చూసా గానీ ఇది మరి వీళ్ళకి మూమెంట్ అయితే కష్టం, వీళ్ళకి పనిష్మెంట్. ఆల్రెడీ దేవుడు పనిష్మెంట్, మళ్ళీ మీరు సరే పనిష్మెంట్ ఏంటంటే శ్రీప్రియ అయితే కరెక్ట్ గా ఆమె హాఫ్ గీసింది. హార్ట్ అంటే ఇలా ఉండాలండి, నా చూడండి ఇలా ఉంది, ఇది సగంలో ఉంది. అందుకే ఇప్పుడు శ్రీప్రియని ఎత్తుకొని మొత్తం ఫ్లోర్ తిరగాలి. అది పనిష్మెంట్ కాదు, అది హ్యాపీగా ఫీల్ అవుతాడు జెస్సీ. ఏరా ఐశ్వర్య, వాడికి అది పనిష్మెంటే. ఏమో జెస్సీ, మీరు ఆదిని ఎత్తుకుంటే ఫీల్ వస్తుందా? వద్దు, నన్ను ఎత్తుకో. జెస్సీ మీరు ఆది గారిని ఎత్తుకోవాలి. నన్ను నేనే మోయలేకపోతున్నావు, నువ్వు నన్ను మోస్తావు నువ్వు. రెడీ, ఎత్తడి, ఇదే మామూలు కాదు. సూపర్, థ్యాంక్ యూ. అమ్మాయిల తరఫు నుంచి వర్షిని అయితే ఆదర్శ్. ఆల్రైట్, సో డీలో మీ మధ్య నా కాంపిటీషన్, ఆ ఫైర్ చూసాము. మరి ఇక్కడ ఆ కాంపిటీషన్ కెమిస్ట్రీగా మారుద్దామో చూద్దాం. అదే. yes 3 2 1 గో. ఓం అని రాయ్. ఓం సాయిరామ్. మీరు చెప్పినట్టు కాంపిటీషన్ కెమిస్ట్రీగా మారింది కాబట్టి చిన్న సాంగ్ మా కోసం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం. ఆల్రైట్, నెక్స్ట్ అమ్మాయిల తరఫు నుంచి ఐశ్వర్య. అయితే మా నరేష్ గాడే. రారా నరేష్. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. రే ఒక్క నిమిషం ఆగు, నీకు అందన పనులు ఎందుకు? అందని ఎంతవరకు అందితే ఆ పనులు చేయి. 3 2 1 గో. యాక్చువల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆర్ట్. ఎందుకంటే దానికి మధ్యలో ఆరో రావడానికి గ్యాప్ కూడా ఇచ్చారు మీరు. అది యారో అమ్మా, అది యారో అంత గ్యాప్ లేదు, వాళ్ళ నాన్న బాటిల్ పెట్టొచ్చు అందులో.
సరే వాళ్ళది ఎలాగో ఆటోమేటిక్ గా కలిసింది కాబట్టి నరేష్ ఎత్తుకొని ఐశ్వర్య మరీ టూ మచ్ ఇది. ఇద్దరు కల్లో కళ్ళు పెట్టుకొని రెప్పులు ఆర్పుకుంటా చూడాలి. ఓకేనా? యా, కమ్రా కమ్రా. పాట 4 నిమిషాలు ఉంటుంది, మీరు 4 సెకండ్లు కూడా వేయలేదంటే చీటింగ్ చీటింగ్. నరేష్, నీకేదైనా మంచి జరగాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ నుండి దూరంగా ఉండాలి. పోలను. అండ్ మిగతా వాళ్ళు ఎవరు కూలుకుంటున్నారు తెలుసా? ఆ పీసీఆర్ వెనకాల ఉన్నారు కదా. ఏమంటే చేశారు మీకు నాకు అర్థం కాదు. రొమాంటిక్ గా లేదు, పనిష్మెంట్ లాగే ఉంది. నేను సరే ఈసారి రొమాంటిక్ చేస్తా, కూర్చో. రొమాంటిక్ అడిగారు కదా, రొమాంటిక్ చేస్తా. ఏదన్నా పాట నీకు కావాల్సింది. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా. అసలు ఆ కావాల్సింది నీ దగ్గర ఏముంది చెప్పు. మంచి హృదయం. హృదయం ఉందా? హృదయం అది చెప్పు మరి అమ్మాయికి. మంచి హృదయం, మంచి హృదయం తీసుకో. నువ్వే ముందే తెలిసింది ఆహా ఆహా నీలో పసరుంది. నాకు తెలుసురా, ఈలోనే లేదు. నాలో పసుంది, నీలో ఏమీ లేదు. నీలో పసరుంది కానీ కొసరే ఉంది. ఒరే థ్యాంక్ యూ సంజీష గారు. సరదాగా చేసిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? I enjoyed thoroughly. That was a very cute, lovely segment. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దాకా అబ్బాయిల అమ్మాయిల మధ్య ఉన్న కెమిస్ట్రీ మీరు ఆటల రూపంలో చూసారు, కానీ ఇప్పుడు పాటల రూపంలో, ఇప్పుడుది కాదు ఫ్యూచర్ లో వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎలా ఉంటుందో పాట రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు సుధాంష్ అండ్ మేఘనా. సో లెట్స్ వెల్కమ్ దెం. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే నట్టెట్లా ముంచేసి పోతారే ఈడు కూడా అంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే నట్టెట్లా ముంచేసి పోతారే ఈడు కూడా అంతే. మగాళ్ళ ఒళ్ళంత తెమ్మిరంతే మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాళ్ళ బుద్ధి కుక్క తోకలాంటిదంటే ఈడు కూడా అంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే నట్టెట్లా ముంచేసి పోతారే ఈడు కూడా అంతే. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. ఆదరా బాదరా నువ్వు వెళ్ళంటి కోతిలో పడద్దురా రే. వద్దురా వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాళి కట్టొద్దు కర్మకాలి, అని అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, ఏ డోంట్ మ్యారీ బీ హ్యాపీ, డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 హ్యాపీ. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని నీకు
చెట్టులా నీ ఎక్కువేమో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేని లేని వాళ్ళు ఆవేశమున్న వాళ్ళు రారారీ నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి ఆర్డర్ వెయ్యండి చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వధువు మా ఫ్రెండ్ అండి వరుడు మా వాడండి సేవలను పొందండి చేసుకోండి నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి ఆర్డర్ వెయ్యండి అర్రె చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి బావా చందమామలు వరదళ్ళు వీరే ఇంటికి మడిదే పాలు గుణంలో మేలిమి బంగారు పనుల్లో ఎవరు సరిపోరు మా వాళ్ళ ముందర మీ వాళ్ళు నిజంగా తేలిపోతారు భామ సూర్య చంద్రులు మా వాళ్ళు నాకు వీరే భరత లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు రాధే గోవిందా ప్రేమే కొట్టిందా కసిదారం అంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరస ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించానా చలో హద్దుల దుమ్ము దులిపేస్తానే బుగ్గలు రెండు కొరికేస్తానే అంతగా నచ్చావమో అనసూయమ్మ రాధే గోవిందా ప్రేమే కొట్టిందా కసిదారం అంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నె కిష్కింద స్మైల్ లిప్స్ అంటూ కవ్వించిందా కొండ కాకి కొండదానా గుండిగలాంటి గుండెదానా అయ్యారు ఎట్టు పళ్ళదానా మట్టా గిడసా కళ్ళదానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా ఆయల మునగాడి అత్తిరి పూచోడే మంచు గడ్డని బొక్కలుక్కుతో ఆవిరి చేశాడే జై చండి జగముండి జరకుంగుని దులపండి ముద్దులతోనే స్వేదానంతా శుభ్రం చేయండి ఎలా 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 ఎలమ్మా ఎలా 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 ఎలమ్మా ఓలా 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 ఓలమ్మ ఓలా 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 ఓలమ్మ దగ దగ దగ
మన్మధరాజా మన్మధరాజా పొగరు మీద ఉన్నాడే వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే మన్మధరాజా నీ మన్మధరాజా So now over to Indruja Garu for some expertise comments. Ma'am. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. ఈరోజు మేము ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనేసి దానికి యాప్ట్గా మీరు ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని వచ్చారు. అంటే బాయ్స్ సాంగ్ మీరు, గర్ల్స్ సాంగ్ ఆవిడ, అట్లా ఓపెనింగ్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మోర్ దెన్ సింగింగ్ యూ జస్ట్ అడాప్టెడ్ ద కాన్సెప్ట్. అది నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ మీ వాయిస్ సుధాన్, ఐ రియలీ లైక్, ఐ అడ్మైర్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. We wish to hear more number of songs from you, Sudhan. All the best. Thank you so much. And Meghna, such a powerful voice meedi. ఫీమేల్ వాయిసెస్ లో మెలడీ ఎక్కువ ఉంటుంది, కొంచెం హై పిచ్ వెళ్ళినప్పుడు ఎక్కడో యునో లైక్ ఒక చిన్న ఇది ఉంటుందన్నమాట, బోల్డ్ గా ఉండదు, వినబడదు మనకు. కానీ మీదైతే మాత్రం ఏదైనా రేంజ్ వెళ్ళగలుగుతున్నారు అండ్ అంతే ఎక్స్ప్రెషన్స్ తో పాడగలుగుతున్నారు. మేఘ్నా, that's a beautiful thing and both of you together really you have given an extraordinary performance today. Thank you so much. Thank you so much guys. Thank you. ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ద్వారా సాంగ్ రూపంలో, ఒక యాక్ట్ రూపంలో మీ ముందుకి తీసుకొని వస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. దీంట్లో ఉన్న మెసేజ్ ని ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అండ్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. హలో బేటా, ఎలా ఉన్నారా ముగ్గురు? పెద్దనాన్న వాళ్ళు అక్క పెళ్లి పెట్టుకున్నారు, ముగ్గురు పెళ్ళికి వస్తారు కదా, రండి బేటా, మిమ్మల్ని చూడాలని కూడా ఉంది. ఏంట్రా సడన్ గా? నేనే పిలిచానండి, అదే మీకు చెప్తే ఎక్కడ వద్దంటారా అని. ఇందుకే మొన్నే కదా పెద్దమ్మాయి పెళ్లికి వెళ్ళొచ్చారు, మళ్ళీ ఎందుకు పిలిచావు? వాళ్ళు చదువులు పాడవుతాయి కదా. పర్వాలేదులే నాన్న, మేము చాలా బాగా చదువుతున్నాం. అయినా మాకు కూడా మీతో 2 రోజులు ఉన్నట్టుంటుంది కదా నాన్న. అలాగే అక్క పెళ్లికి వచ్చినట్టు కూడా ఉంటుంది. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖ శాంతే ప్రతిక్షణం. నాన్న, నా చదువు అయిపోయింది, ఇంకో నెలలో మంచి జాబ్ కూడా జాయిన్ అవుతున్నా, మన కష్టాలన్నీ తీరుతాయి. కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్ అంతా పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే వరుసగా బస్సు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు బస్సులో ప్రయాణించాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, ఇంకా నువ్వు కష్టపడింది చాలు నాన్న, ఇంకా నేను చూసుకుంటాను. రేపే జాయినింగ్, మార్నింగ్ బస్కే బయలుదేరుతున్నాను నాన్న. మంచిది బిడ్డ, కానీ ట్రైన్కి పోవచ్చు కదా బిడ్డ, బయట అసలే రోజులు బాగాలేవు బస్ ప్రయాణానికి. ఏం కాదులే నాన్న, ఎక్కడో ఏదో అయిందని మనకే అవుతుందా? చెల్లి, నేను మళ్ళీ వస్తాను, నువ్వు తాతయ్య జాగ్రత్తగా ఉండండి. నిజంగా త్వరగానే వచ్చేస్తావా అన్నయ్య? ఒట్టు? నిజంగానే వస్తా, ఒట్టు. ఏమి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, పాప నువ్వు జాగ్రత్త. బాయ్ తల్లి. అది కాదురా, ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా తల్లి, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో. ఉండండి బేటా. లేదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. ఊరుకవే, ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నారుగా, వెళ్ళ నువ్వు. రేపు పదండ్రా నాన్న, నేను బస్ స్టాండ్ దగ్గర దిగి పెడతాను. పడని
బ్రేకింగ్ న్యూస్, చేవల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ వెళ్లి బస్సును ఢీకొనగా ఇందులో దాదాపు 19 మంది ప్రయాణికులు చనిపోయారు. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు చనిపోవడంతో వారిని కన్న తల్లిదండ్రులు గుండె చలించుకుపోయింది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? అయ్యో, నా 3 బిడ్డల్ని ఒకేసారి తీసుకెళ్ళిపోయావా దేవుడా? ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చే వ్రాలు. తప్పు ఎవరిది? ఎక్కిన బస్ డ్రైవర్ది తప్ప, గుద్దిన టిప్పర్ లారీది తప్ప, మేము పుట్టడమే తప్ప, అర్ధాంతరంగా చంపేసిన దేవుడిది తప్ప. శిక్ష మాత్రం మాకు, మా అమ్మ నాన్నలకేనా? పాపం, వాళ్ళు ఏ కష్టం తెలియకుండా పెంచారు. ఏమి చేయలేకపోయాం మీకు. మా కర్మ, మా కర్మ. మాలో ఒక్కరు బ్రతికున్న బావుండు మీ కన్నీరు తుడవడానికి. నాన్న, అందరూ కొడుకుని ఎందుకురా అంత చదివిస్తున్నావంటే, వాడు నాకులా ఎండలో పని కాదు, వాడు ఫ్యాన్ కింద ఉద్యోగం చేయాలని అనేవాడు. తీరా ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారో ఏమో, ఆనందాన్ని ఎందుకుండానే వెళ్ళిపోయానన్న. నీ కలల్ని కాల రాసేశాను నాన్న. సారీ నాన్న. నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ప్రయాణం చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. ఇలా ఇంకా ఏ కుటుంబానికి జరగకూడదని ఆ దేవుణ్ణి వేడుకుందాం. మ్యామ్, మీ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు ఐడ్ లైక్ టు ఇన్వైట్ ది కొరియోగ్రఫర్ దిలీప్ మాస్టర్. ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆవేదన, ఆ కడుపు కోత అనేది ఎట్లా ఉంటుందనేది కళ్ళకి కట్టినట్టు ఒక తండ్రిగా బాలయ్య గారు, ఒక తల్లిగా సునీత గారు మీరు చూపించారండి. మీరు ఏడుస్తుంటే మా అందరికీ ఏడుపు వచ్చేసింది. నిజంగా ఏడ్చారు మీరు. సూపర్ అండి. అండ్ ఆ 3 కూడా, వర్షిణి కానివ్వండి, ప్రియా కానివ్వండి, పవిత్ర కానివ్వండి, దే జస్ట్ ఆ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి మమ్మల్ని అందరినీ ఆ లోపలికి తీసుకెళ్ళిపోయారు. అండ్ దిలీప్ మాస్టర్, నాకు ఎప్పుడూ కూడా మీ గురించి అనుకున్నప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, చేసే పని ఏదైనా సరే, చిన్నదా పెద్దదా, ఎవరి కోసం చేస్తున్నాము ఏంటి అది కాదండి. మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనికి 100కి 100% మనం జస్టిఫై చేస్తే ఇంకెవరు గుర్తించకపోయినా సరే ఆ దేవుడు గుర్తిస్తాడు. మనకు హానెస్ట్గా, మన చేసే పనికి హానెస్ట్గా ఉన్నప్పుడు ఆ పడ్డ కష్టం ఉంది చూడండి, అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి చేర్పించాలో అక్కడ చేర్పిస్తుంది. డెఫినెట్లీ వన్ డే యూ విల్ బికమ్ అ వెరీ వెరీ వాంటెడ్ కొరియోగ్రాఫర్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రకాట సానుభూతిని తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ ఆల్. Once again, thank you so much for this power-packed and heart-touching performance. Thank you so much. Thank you, thank you, thank you. మ్యామ్, ఫైనల్ గా మీరు స్టేజ్ మీదకి వచ్చి ఏంది ఎండ్, అసలు మొత్తానికి ఏంటి కంపాటబిలిటీ, అసలు కథ ఏంటో మీరే క్లియర్ చేయాలి. సో మ్యామ్, ఫైనల్ గా ఒకే ఒక్క మాట, మనం అందరం ఇప్పుడప్పుడు చెప్పుకునే ఒక మాట, లైఫ్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి, ఈ రోజు ఏంటి అది అలా ఉండి వెళ్ళిపోండి, లివ్ టు ద ఫుల్లెస్ట్,
మంచిగా మీకేమనిపిస్తే చేసుకొని హ్యాపీగా ఉండి వెళ్ళిపోండి అని. యాక్చువల్గా అది చాలా తప్పైన కాన్సెప్ట్. లైఫ్ని దయచేసి సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే లైఫ్ కమ్స్ ఓన్లీ వన్స్, యు లివ్ ఓన్లీ వన్స్. చాలా సీరియస్గా తీసుకోండి. చిన్న చిన్న తప్పులు కూడా చాలా పెద్ద ప్రమాదాలకి దారి తీస్తుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్, దయచేసి చెప్తున్నాను, లైఫ్ని చాలా ఈజీగా, లైఫ్ని చాలా నాకు నచ్చినట్టు అలా కాదండి. పెద్దలు చెప్పే మాట వినండి అండ్ లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకోండి, రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేయండి. దట్స్ వాట్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఇక్కడ చాలా వరకు ఎంటర్టైన్ అవ్వడానికి ఇలా బాయ్స్ అండ్ గర్ల్స్ అని విడదీసుకున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఒకరు లేకపోతే ఇంకొకరు అసలు బ్రతకలేరు, ఇది మూవ్ ఆన్ అవ్వదు అనేసి. ఆల్రైట్, ప్రస్తుతానికి ఇదండి మన ఇవాల్టి జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే, బై బై.